నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి రోజు చర్చ నడుస్తూనే ఉంది. అయితే దీనిపై ఇప్పటికే కూటమి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. అలాగే దీంట్లో తవ్వే కొద్దీ బడా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి ఇప్పటికే మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈరోజు ఇదే అంశాన్ని లోక్సభలో టీడీపీ ఎంపీ అయినటువంటి లావు కృష్ణదేవరాయలు కూడా ప్రస్తావించారు. ఇక విడతల వారీగా మద్యం కుంభకోణం చేస్తామని చెప్పి ఈ మద్యం కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అని కొన్ని సంచలన విషయాలు ఆయన బయటపెట్టడం జరిగింది. దాదాపు 1000 కోట్ల వరకు విదేశీకి డబ్బు తాడించారని, దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఈ సునీల్ రెడ్డి అనే పేరు చెప్పడం అయితే మరి జరిగింది. గతంలో మనం చూసాము రాజ్ కసిరెడ్డి దీంట్లో కర్త కర్మ క్రియ అని చెప్పి విజయసాయిరెడ్డి గారు చెప్పటం. అసలు ఈ కేసు మరి ఇప్పటికీ సిబిఐ చేతిలో ఉన్న నేపథ్యంలో ఇది ఈడీ చేతికి వెళ్తే ఇంకెన్న సంచలనాత్మక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఇంకెంతమంది పేర్లు వినిపించే అవకాశం ఉంది, అసలు ఇది ఈడీ చేతికి వెళ్లే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే సార్. సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నేను మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చి ఆయన ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత మద్యాన్ని పెద్ద షాపులకే పరిమితం చేస్తాను అని చెప్పారు. సో తీరా చూస్తే ఆయనే మద్యం తయారు చేసి ఆయనే డిస్ట్రిబ్యూట్ చేసి ఆయనే అమ్ముకోవడం కూడా జరుగుతుంది. సో ఇంత పెద్ద స్కామ్ ఢిల్లీతో పోలిస్తే చాలా పెద్ద స్కామ్ అని కూడా అందరూ చెప్పడం జరుగుతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? మద్యం స్కామ్ గురించి మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది? ఇక్కడ ఢిల్లీ మద్యం కుంభకోణం పెద్దదా, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం పెద్దదా అనేది కంపేర్ చేయకూడదు. ఢిల్లీలో జరిగింది ఏంటి అంటే, ఢిల్లీలో అక్కడ గవర్నమెంట్ షాపులు నడిపేది, మద్యం దుకాణాలని ప్రభుత్వం నడిపేది. అక్కడ ఏం చేశాడు అంటే, అక్కడ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు, మనీష్ సిసోడియా మంత్రిగా ఉన్నప్పుడు, ఎక్సైజ్ మంత్రిగా ఉండేవాడు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసేవాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి. వాళ్ళు ఏం చేశారు అంటే, దీన్ని గవర్నమెంట్ అమ్మటం వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేద్దాం, అంటే ప్రైవేటు దుకాణాలకి అప్పగిద్దాం. మద్యం గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి వాటిని ప్రైవేటు దుకాణాలకి ఇస్తుంది, ఆ స్కీమ్లో అమ్ముదాము, ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ జరిగిన కుంభకోణం ఏంటి అంటే, ఈ మద్యం దుకాణాల వేలం వేయటం దగ్గర నుంచి కూడా ఈ సౌత్ గ్రూప్ అని ఆ గ్రూపు ఈ గ్రూప్ అని చెప్పి గ్రూపులు పెట్టి వాళ్ళే మొత్తం అవన్నీ దొంగిలించారు అనకూడదు, తస్కరించారు అనాలి. ఆ షాపులన్నీ కొన్ని సంస్థలే గ్రాప్ చేసి పెట్టుకొని దీనికి కావాల్సిన మద్యం సరఫరా కార్పొరేషన్కి కావాల్సిందే, బ్రూవరీస్ కార్పొరేషన్, దానికి కావాల్సిన మద్యం ఇచ్చే అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఇది అక్కడ జరిగిన కుంభకోణం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అంతవరకు మద్యం షాపుల్ని వేలం వేశారు. ఇప్పుడు మళ్ళీ అదే పాత పద్ధతి తీసుకొచ్చారు. వేలం వేసేవాళ్ళు ఎక్కువ పెట్టి వేలంలో ఎక్కువ పాట పాడుకున్న వ్యక్తికి ఆ షాపుని ఇచ్చేవాళ్ళు. ఆ షాపుకి దాని డిమాండ్ను బట్టి బ్రూవరీస్ కార్పొరేషన్ వాళ్ళు డిఫరెంట్ డిస్టిలరీలు బ్రూవరీస్ నుంచి మద్యాన్ని సేకరించి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అమ్మి ఆ డబ్బులు కట్టేవాళ్ళు, ముందర అడ్వాన్స్ ఉండేది. ఇట్లా ట్రాన్స్పరెంట్గా జరిగేది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే దాన్ని రివర్స్ చేశాడు. ఢిల్లీలో ఏదైతే వాళ్ళు రివర్స్ చేసి సూపులో పడ్డారో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే అరవింద్ కేజ్రీవాల్ కొంతవరకు ఏంటి అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని ఆలోచించాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దీన్ని ఉల్టా చేసింది ఎందుకు అంటే, తను ఆదాయం కొట్టేయటానికి, తను ఆదాయం సూపు తాగాడు, అతను సూపులో పడ్డాడు, ఇతను సూపు తాగాడు. అందుకని ఇది బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది, వచ్చేసింది, పాపం పండింది. ఇప్పుడు దీన్ని ఇటు రివర్స్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, అంటే మీరేదో మద్య నిషేధం అవన్నీ ఊరికే మాటలు, అమ్మక మాటలు. జగన్మోహన్ రెడ్డి అటు చెప్పాడు, అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ అప్పట్లో నమ్మారు. అమ్మో బిడ్డ, రాజన్న బిడ్డ రాగానే మద్యం ఆపుతాడు అనుకున్నాడు. వాళ్ళకేం తెలుసు, ఇతను పెద్ద ఆ స్కెచ్ చేసుకొని రంగంలో దిగాడని పాపం వాళ్ళకి తెలియదు కదా, అమాయకులైన ఆడవాళ్ళకి ఏం తెలుస్తుంది. దిగాడు, కొట్టాడు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ వాసుదేవరెడ్డి
పట్టుకున్నారు వాసుదేవ్ రెడ్డిని, అతని మీద కేసు అదంతా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఈ సునీల్ రెడ్డి అనే అతన్ని బయటకు వచ్చింది. ఈ సునీల్ రెడ్డి ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి చెప్పింది రాజ్ కసిరెడ్డి వరకే తెలుసు. ఇప్పుడు ఈ సునీల్ రెడ్డి అనే పేరు బయటకు వచ్చింది. ఎవరు ఈ సునీల్ రెడ్డి అంటే జగన్ భార్య భారతీ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితుడు, క్లోజ్ రిలేటివ్. అతను ఇంతకు ముందర ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో కూడా అతను ప్రధాన ముద్దాయి. సిబిఐ ఇతని మీద ఆల్రెడీ కేసులు నమోదు చేసి ఉన్నది. అతనే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వంగానే రంగంలో దిగి దాదాపుగా ఒక అంచనా ప్రకారం 20,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ సస్పీషియస్గా చేశాడు. ఎక్కడ? మద్యం అమ్మటం వరకు. అంటే మద్యం సేకరించటం అమ్మటంలోనే ఒక ప్రాథమిక అంచనా 20,000 కోట్ల వరకు ఉంది. అది కరెక్ట్గా చూస్తే అది 70-80 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఒక 2,000 కోట్లు మాత్రం అతను దుబాయ్కి తరలిస్తున్నట్టుగా దానికి సాక్ష్యాలు ఆధారాలు దొరికినాయి. ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగింది అంటే ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ రంగంలో దిగాలి, దిగుతుంది కూడా. రైట్ సార్, ఇప్పుడు ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం మద్యం కుంభకోణం భారీగా జరిగింది అని. కానీ దీనిపైన సిఐడి కూడా ఎంక్వైరీ చేస్తోంది. అండ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వీళ్ళు చేశారని చెప్పి క్లియర్గా మీడియా ముందే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు దీంట్లో ఒక్కళ్ళ అరెస్ట్ కూడా జరగలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనీ లాండరింగ్ కూడా బయటకు వచ్చింది ఈరోజు కృష్ణదేవరాయలు మాట్లాడిన తర్వాత. సో ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఈడీ చేతికి వెళ్ళాక అరెస్టులు జరుగుతాయంటారా? మరి సిబిఐ ఎందుకు ఇంకా ఇంత జాప్యం చేస్తుంది? ఇంకా సేకరించవలసిన ఆధారాలు ఏమైనా ఉన్నాయంటారా? ఈరోజు పార్లమెంట్లో కృష్ణదేవరాయలు స్పీచ్ ఇదేంటంటే దగ్గర మరి 4,000 కోట్ల రూపాయలు తరలించారని, మనీ లాండరింగ్ చేశారని సూత్రధారి సునీల్ రెడ్డి పేరు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ద్వారా 2,000 కోట్లు ఇతనే దుబాయ్కి తరలించాడని చేసిన ఆరోపణలు. అతనేంటి బాధ్యతాయుతమైన ఎంపీ. అతను చేసిన ప్రసంగం బయట ప్రెస్ మీట్ కాదు, ఎక్కడ సభలో చేసినటువంటి ప్రసంగం. దీనిపైన కేంద్ర ప్రభుత్వం స్పందించాలా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే దిగేసి ఉండాలి. ఏది ఈ విషయం ఆధారాలతో సహా తన దగ్గర ఉన్నాయని ఆయన పేర్కొన్నప్పుడు ఈ విషయం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఇంత ఉదాసీనంగా ఇన్నాళ్ళు వ్యవహరించింది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ పట్ల ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ పట్ల ఇంకో రకంగా ఈ సిబిఐ, ఈడీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్నేళ్ల పాటు ఎందుకు ఉపేక్షించాయి? అంటే వీళ్ళకి తెలియకుండానే మనీ లాండరింగ్ జరిగిందా? మనం చూసాం ప్రధాని మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 10 ఏళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా యాక్టివేట్ అయింది. ఐటీ, ఈడీ, సిబిఐ రైడ్స్ మీద రైడ్స్ జరుగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో మనం చూసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వీటికి అతీతమా అనిపిస్తోంది ప్రజలకి. ఇవాళ మనం చూస్తున్నాం ఏంటి, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డిపై ఇవే ఆరోపణలు. వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ దగ్గర 6 దేశాలకి ఈయన మనీ లాండరింగ్ చేశాడని అప్పట్లో ఏంటి లెటర్ ఆఫ్ రొగేటరీస్ కూడా పంపించారు. ఏది ఎల్ఓఆర్స్ కూడా ఆ దేశాలకి పంపించారు. మీ దేశానికి ఇక్కడి నుంచి వచ్చినటువంటి డబ్బు లావాదేవీల వివరాలు పంపించమని సిబిఐ రాసింది లెటర్ ఆఫ్ రొగేటరీస్. దగ్గర ఏంటది బ్రిటన్, హాంకాంగ్, స్విట్జర్లాండ్, లేకపోతే బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, లగ్జెంబర్గ్ నుంచి మళ్ళీ ఇటు వచ్చేది లగ్జెంబర్గ్, మారిషస్, వీటన్నిటి నుంచి కూడా పెద్ద ఎత్తున. అసలు అంటే ఏంటి, మనీ లాండరింగ్లో అసలు జగన్మోహన్ రెడ్డి మించినాడే ప్రపంచంలో లేడా? అంటే తండ్రి సీఎంగా ఉండేవాడు, పాబ్లో ఎస్కోబార్ ఉండేవాడు, ఇప్పుడు అతను లేడు పాపం. అదే ఏది ఆంధ్రప్రదేశ్ ఫ్యాబ్లో ఎస్కోబార్ అని, ఇవాళ పులివెందుల ఎస్కోబార్ అని రకరకాల పేర్లు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ నిక్ నేమ్స్గా పిలుచుకుంటున్న పరిస్థితుల్లో మనం చూస్తోంది. అదే శ్వేతపత్రం ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఏంటి 19,000 కోట్లు ఏమో లిక్కర్లో మరి జరిగింది అవినీతి అని చెప్పి వైట్ పేపర్ రిలీజ్ చేశారు. 99,000 కోట్లు ఏంటి క్యాష్ లావాదేవీలే. 1,00,000 కోట్ల అమ్మకాలు జరిగితే 99,600 కోట్లు ఏమో ఒట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఇది 1000 రెట్లు పెద్ద స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత 100 కోట్లను ఏదన్నారు అప్పట్లో. దానికే మీరు 17 మందిని అరెస్ట్ చేశారు.
దానికే వాళ్ళు 170 ఫోన్లో ఏమో బద్దలు కొట్టారు. ఏది వాళ్ళు వచ్చి పడుతున్నారు, ఈడీ సిబిఐ వచ్చి పడుతున్నాయి అని దగ్గర 170 సెల్ ఫోన్లు పగలగొట్టేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, మంత్రిని అరెస్ట్ చేశారు, అసలు ఒక ముఖ్యమంత్రి కూతుర్ని అరెస్ట్ చేశారు. ఎవరు? కవిత, కేసీఆర్ కూతుర్ని. 1,000 కోట్ల పారిశ్రామిక అధిపతి అరవిందో ఎవరైనా శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. ఒక ఎంపీ కొడుకుని అరెస్ట్ చేశారు, మాగుంట రాఘవ. వాడు ఆడిటరు బుచ్చిబాబు అని, లేకపోతే అభిషేక్ అని, పిఏలతో సహా అరెస్ట్ చేశారే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ పట్ల కేంద్రం ఏం స్పందిస్తోంది? ఎందుకు ఇంత ఉదాసీనత? ఇవాళ కృష్ణదేవరాయలు మరి సాక్షాత్తు లోక్సభలో చేసిన ప్రసంగం ఈడీ వినలేదా? సిబిఐ ఇంకా ఇప్పటికీ దీని మీద దృష్టి సారించట్లేదా? ఇక్కడ ఎందుకని అరెస్టులు జరగట్లేదు? ఆ వాసుదేవరెడ్డిని ఎవరిని పట్టుకొచ్చారు ఆ రోజు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, 2 పదవులు అతనికే అంటగట్టి. ఏది? డిస్టిలరీసు, బేవరేజెస్, దానికి కూడా అతనే డైరెక్టర్గా. అంటే ఒక కార్పొరేషన్ అతని చేతుల్లో పెట్టి, ఇది అతని చేతుల్లో పెట్టి, ఎక్సైజ్ అంతా కూడా వీళ్ళు ఏం చేశారు? సరఫరా, తయారీ, అమ్మకాలు అన్ని వాళ్ళు క్యాష్ కలెక్షన్. సత్యమూర్తి గారు చెప్పారు ఇది కొంచెం రివర్సు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమో ఏంటి గవర్నమెంట్ నుంచి ప్రైవేటైజ్ చేస్తూ అవినీతికి పాల్పడ్డారు. ఇక్కడ ప్రైవేట్ నుంచి గవర్నమెంటైజ్ చేస్తూ ఇతను మొత్తం తాగేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒట్టి ముడుపులే 3,113 కోట్లు అన్నారు. రోజుకు 2 కోట్లంట. ఏది? ఆ ముడుపులు వీళ్ళు వసూలు చేసింది 30 రోజులకి, నెల రోజులకి 60 కోట్లు. 5 ఏళ్లలో నీకు అక్కడే కనపడుతుంది కదా. ఇది 3,600 కోట్లు. తాడేపల్లి ప్యాలెస్లో 29 మిషన్లు అంట, కౌంటింగ్ మిషన్, నోట్లు కౌంట్ చేయడానికి. వాటిని కౌంట్ చేయడానికి 200 మంది అంట, వాటిని లెక్క పెట్టడానికి 200 మంది. అంటే వచ్చేటటువంటి నోట్ల కట్టలు లెక్కలు పెట్టడానికి ప్రతిరోజు 200 మంది సిబ్బంది, 29 కౌంటింగ్ మిషన్లు. ఏమైంది ఆ డబ్బు అంతా? ఎటు తరలింది? ఇప్పుడు ఈరోజు ఎంపీ, బాధ్యతాయుతమైన ఎంపీ ఏమన్నారు? దుబాయ్ వెళ్ళిందన్నారు. ఈ దుబాయ్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింకులు ఏంటి? అదే సత్యమూర్తి గారు చెప్పారు. ఏంటి అసలు? ఎవరా? సునీల్ రెడ్డి ఒక ఇన్ఫ్రా కంపెనీ ద్వారా వెళ్ళిందన్నారు. ఏంటి ఆ ఇన్ఫ్రా కంపెనీ పేరు? హిముర్జా ఇన్ఫ్రా, సిలికాన్ ఇన్ఫ్రా, అవేవో బయటకు రావాలా. ఏది? ఆకాష్ ఇన్ఫ్రా. వీటన్నిటిల్లో ఎవరెవరు డైరెక్టర్లుగా ఉన్నారు? సునీల్ రెడ్డికి, భారతీ రెడ్డికి, ఎవరు మేడం భారతీ గారికి ఉన్నటువంటి ఆ బంధుత్వాలు ఏంటి? ఆ ఎంఆర్ ప్రాపర్టీస్లో ఇదే సునీల్ రెడ్డి పేరు వినపడింది అప్పట్లో. ఏంటి అది? రాజశేఖర రెడ్డి హయాంలో అది పెద్ద స్కామ్. అంటే ఆ విల్లాలు అమ్మేశారు అప్పట్లో. 136 కోట్లు సునీల్ రెడ్డి ద్వారా వసూళ్లు జరిగినట్టుగా. అసలు ఈ సునీల్ రెడ్డి పైన ఇవాళ ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలా? మరి ఇంతవరకు సిబిఐ, ఈడీ దీనిపైన దృష్టి పెట్టలేదంటే. రైట్ సార్. అంటే వైసీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వెంటనే లిక్కర్ పాలసీని కూడా మార్చేశారు. అంటే గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకుంది. అసలు ఎక్కడైనా కూడా గవర్నమెంట్ మద్యం అమ్మటం ఉంటుందా? అండ్ డిజిటల్ లావాదేవీలు కూడా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి కూడా మనం విందాం. దీనివల్ల కూడా మద్యం స్కామ్లో కొన్ని ఆధారాలు కూడా లభించట్లేదు. డిజిటల్ పేమెంట్ లేకపోవడం వల్ల కూడా టైం పడుతుంది అని చెప్పి కూడా మొన్న ఈ మధ్య వార్తలు వచ్చాయి. అండ్ ముఖ్యంగా దీంట్లో ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి గారు బహిరంగంగా బయటకు వచ్చి మరి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను సపోర్ట్ చేస్తాను నేను ఈ కేసు విషయంలో అని చెప్పినా కూడా ఎందుకు దీంట్లో ఇంకా కదలిక లేదంటారు? ఎందుకు ఎలాంటి వాళ్ళని యూజ్ చేసుకోలేకపోతుందంటారు? అదే ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, మీరు అడిగే ఆ ప్రశ్న ఒకటే. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ తిమింగలం పట్టుకోవటానికి వల వేస్తే సరిపోదు కదా. తిమింగలాన్ని పట్టుకోవటానికి చేపలు పట్టే వల వేసారనుకో, అది తెంచుకొని పారిపోతుంది. మరి తిమింగలాన్ని పట్టే వల కోసం వెతుకుతున్నారేమో మనకు తెలియదు. ఇక్కడ ఈ మొత్తం ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేదే పెద్ద వ్యవహారం. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జగన్మోహన్ రెడ్డికి ఎంత పూర్తి స్థాయిలో ఆర్థిక నేరాలు చేసే శక్తి ఉంది అంటే, మద్యం పాలసీ మొత్తం దుకాణాలు ప్రభుత్వ దుకాణాలు అన్నాడు. ప్రభుత్వ దుకాణాలు అని చెప్పి వాసుదేవరెడ్డిని ఇక్కడ పెట్టాడు. ఈ మొత్తం కింద ఏం చేశాడు? ఈ ఆదాన్ డిస్టిలరీసు, ఎస్పీవై అగ్రోస్
అనే ఈ డిస్టిలరీ, ఈ 2 డిస్టిలరీలని కబ్జాలో పెట్టుకున్నాడు. అంటే ఎస్పీఐ దాంట్లో నుంచి పాత డైరెక్టర్లను ఎల్లగొట్టేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దాన్ని కబ్జా పెట్టాడు. ఆదాన్ డిస్టిలరీస్ ఏమో ఆ శరత్ చంద్రారెడ్డి, ఆ అరవిందో ఫార్మా వాళ్ళు కబ్జా పెట్టారు. మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్లో అంటే మీకు మద్యం ఎక్కడొక్కడి నుంచి తయారు చేసి తెచ్చుకోవాలి కదా, ఆ తెచ్చుకున్నది వీళ్ళు కార్పొరేషన్ వాళ్ళు తీసుకొని వీళ్ళు షాపుల ద్వారా అమ్మించాలి. ఈ మొత్తం 94% ప్రొక్యూర్మెంటు ఈ 2 కంపెనీలని, ఈ 2 డిస్టిలరీస్ బ్రూవరీస్ నుంచే జరిగింది అనేది ఇప్పుడు ప్రాథమికంగా తేలిన దర్యాప్తులో తేలిన విషయం. ఈ 2 డిస్టిలరీస్ బ్రూవరీస్ నుంచే ఎందుకు తీసుకున్నారు కాబట్టే మనకు బయట కంపెనీలు ఏవి దొరకలా. జగన్ రెడ్డి జే బ్రాండ్స్ అన్నది ఎందుకు అంటే ఇవే అన్నమాట. ఈ 2 డిస్టిలరీస్ నుంచి తయారైనవి. బయట మెక్డొనాల్డ్స్ వాళ్ళది కానీ యూబీ కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనుకోండి, వాళ్ళు కిక్ బ్యాక్స్ ఇవ్వరు, వాళ్ళ డబ్బులు ముడుపులు ఇవ్వరు. వాళ్ళు ఖచ్చితంగా మేము ఇంత అండి ఏదన్నా మార్జిన్ ఇచ్చేది ఉంటే ఆ మార్జిన్ని కన్జ్యూమర్కి ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే బాటిల్ రేటు తగ్గించాలి. అందుకని ఈ గొడవ అంతా మనం పాలసీ మార్చిందే సంపాదించుకోవటానికి కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి అవన్నీ బంద్ చేసేసి పాపులర్ బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎందుకు దొరకలేదు అంటే కారణం ఇది అనమాట. వాళ్ళు ముడుపులు ఇవ్వరు కాబట్టి వాళ్ళని తీసేశాడు. ఈ తన కంపెనీలను పెట్టుకొని తను ప్రొడ్యూస్ చేస్తాడు, తనే ప్రొక్యూర్ చేస్తాడు, తనే అమ్ముకుంటాడు, ఆ క్యాష్ని తీసుకెళ్ళి లెక్క పెట్టుకుంటాడు. ఇది ప్రాసెస్ అనమాట. ఇది మరి ఇంత మనకే తెలిసినప్పుడు మరి వాళ్ళకి తెలియదా అంటే మరి వాళ్ళకి తెలియాలి. పెద్ద నెట్టు చేపలు పట్టేది కాకుండా తిమింగళాలను బట్టే వల కోసం వెతుకుతున్నారేమో మనకు తెలియదు. ఇక్కడ ఈ సునీల్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది చాలామందికి ఇప్పటికే తెలుసు. లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీ, ఆయన పార్లమెంటులో లోక్సభలో చెప్పే దానికి ముందరే చాలామందికి తెలుసు, కానీ అతని జోలికి ఎవరు పోలే. ఎందుకు అంటే అది ఒక అనకొండ. అందుకని అనకొండ దగ్గరికి ఏమన్నా వెళ్తే మింగేస్తుంది కదా, అందుకని దాంతో చేస్తున్నారు. ఈ అనకొండని జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చాలా నేను బటన్లు నొక్కా అంటే చాలామంది తమ్ముళ్ళు చప్పట్లు కొట్టారు, అదే సూపర్ నొక్కుతున్నావు అని. ఆయన బటన్ నొక్కింది ఎవరి కోసం అంటే సునీల్ రెడ్డి కోసం నొక్కాడు. నర్రెడ్డి సునీల్ రెడ్డి కోసం నొక్కాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 22 కంపెనీలకి డైరెక్టర్లుగా మారాడు. ఆ కంపెనీల పేర్లు పెద్ద లిస్ట్ ఉంది. ఇన్ని కంపెనీలు ఎందుకు పెట్టావు జగన్? నువ్వు అధికారంలోకి రాగానే నీ సునీల్ రెడ్డితోటి ఇన్ని కంపెనీలు ఎందుకు పెట్టించావు? అన్నింటిలో డైరెక్టరే. మొత్తం ఇవే పేర్లు, కంపెనీల పేర్లు చాలా ఉన్నాయి. చాలా కంపెనీలు, గ్రీన్ కార్ట్ మీడియా ఎల్ఎల్పి, గ్రీన్ స్మార్ట్ వెంచర్సు, చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇదంతా ఈ కంపెనీల లిస్టు 22 కంపెనీలు. ఇందులో అన్నిట్లో దీనికోసమే పెట్టారా? దీనికోసం ఇన్ని కంపెనీలు అంటే అప్పుడు బ్రీఫ్ కేస్ కంపెనీలు ఒక ఎత్తు, ఈ లిక్కర్ కేస్ కంపెనీలు ఇంకో ఎత్తు అనమాట. అది కరెక్ట్గా డివిఎస్ గారు నేను చెప్పబోయేదాన్ని కరెక్ట్గా ఇచ్చేశారు. ఎట్లా అంటే మొత్తం అంతకు ముందర విజయసాయి రెడ్డి సూట్ కేసు కంపెనీలు పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుకి సంబంధించి. ఇప్పుడు ఈ మద్యం ఇన్కమ్ని బయటికి పంపించడానికి 22 కంపెనీలు పెట్టి సునీల్ని అందులో డైరెక్టర్గా పెట్టి ఈ కంపెనీల ద్వారా మొత్తం ఈ కంపెనీలన్నీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక అతిపెద్ద కుంభకోణము. నేను అందుకనే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నథింగ్. దీంతో పోలిస్తే అసలు ఢిల్లీ కుంభకోణం నథింగ్. ఇది కూడా ఏంటి, స్పూరియస్ లిక్కర్ ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు తీశారు వీళ్ళు. మొత్తం అందరికీ కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి. గుంటూరు జనరల్ హాస్పిటల్లో, విశాఖపట్నం కేజీహెచ్లో మొత్తం అంతా కూడా కిడ్నీ పేషెంట్లు ఈ రోజున ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా ఈ కల్తీ మద్యం తాగి
వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఇంకా ఎంతోమంది చనిపోయారు. ఇది ఇంత దారుణమైన అంటే మానవత్వం మీద జరిగిన దాడి ఇది. కేవలం ఇది ఆర్థిక నేరం కాదు. అందుకనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, లేదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఐడి కానీ, వీళ్ళు ఎంత వేగంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలో అంత వేగంగా తీసుకోకపోతే ఇది మానవాళికి నష్టం కలిగించేది, మానవత్వానికి మచ్చ తెచ్చేది కేసు. ఇది కేవలం ఆర్థిక నేరమే కాదు, ఇది సామాజిక నేరం కూడా. అందుకని దీన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలకూడదు. మరి ఎంత ఫాస్ట్గా చేస్తారనేది మరి ఆ దర్యాప్తు సంస్థల మీద ఆధారపడి ఉన్నది. రైట్. అది గతంలో కూడా ఇది నాసిరకం మద్యం తయారు చేసి జనాలు ప్రాణాలు తీస్తున్నారని చెప్పి స్వయంగా పురంధరేశ్వరి గారు కూడా ఆ షాప్కి వెళ్ళి మద్యం చెక్ చేసి మరీ ఆవిడ చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా డిజిటల్ లావాదేవీలు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మొదటి నుంచి ఇది ప్లాన్ ప్రకారమే జరిగింది. అంటే ఇది కుంభకోణం చేద్దామని చెప్పి ప్లాన్ ప్రకారం జరిగితేనే కదా మొదటి నుంచి వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఉన్నారు అంటే. అండ్ ముఖ్యంగా లోకేష్ గారు కూడా చెప్పారు మార్చిందే కుంభకోణం చేయడానికి కదా. దీంట్లో చాలా బడా బడా పేర్లు ఉంటాయి, అసలు అవాక్ అవుతారు, షాక్ అవుతారు మీరు, మొత్తం వివరాలన్నీ బయటకు వస్తాయని కూడా ఆయన చెప్పారు. అంటే మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా బయటికి రాబోతుందంటారా? మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు మీరన్న పురంధేశ్వరి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె దీనిపైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. ఏది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆమె అసలు ఒక లేఖ కూడా దీనిపైన రాశారు. మద్యం ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలపైన అవేంటి, మన ఇందా సత్యమూర్తి గారు చెప్పినట్టుగా 40% మంది లివర్ దెబ్బతిందని దగ్గర మెడికల్ రిపోర్టులతో సహా పంపిన రిపోర్ట్ ఇవాళ ఇంకా ఇప్పటికీ మీడియాలో ఉన్నాయి, ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా. అంటే ఇది ఒక మానవాళి మనుగడనే దెబ్బతీసిన కుంభకోణం, పేదల రక్తంతో చెలగాటం ఆడినటువంటి కుంభకోణం అన్నమాట. ఇవాళ మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనంలో తిరుగుతున్నాడు. అంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టకపోతే, అసలు సాక్షాత్తు లోక్సభలో ఒక ఎంపీఏ దీనిపైన ఆందోళన ప్రకటించినప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం బాగా సీరియస్గా వెళ్ళాలి. ఏది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. నిన్న కొల్లు రవీంద్ర కూడా మాట్లాడుతూ ఈ స్కామ్లో పాత్రధారే బయటకు వచ్చి ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు వెల్లడించారు అని చెప్పాడు. అదే విజయసాయి రెడ్డి. దీనికి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. ఏది ఇప్పుడు ఈ వసూళ్ళు గిసూళ్ళు దగ్గర 7 అంచెల వ్యవస్థ ఇది. అంటే దీనిలో ఏం జరిగింది, ఆ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు, ఆ డిస్టిలరీలు ఇందాక మన అవ్వానో లేకపోతే ఎస్పీవై ఈ విశాఖనో లేకపోతే ఇట్లా వరుస పెట్టి ఒక 26 ఏమో ఉంటాయి. వాటిల్లో ఏంటి వాళ్ళ ప్రతినిధులు ఈ డబ్బు లావాదేవీల కోసమే నియమించుకుంటారు ఈ టీంతో. ఈ ర్యాకెట్ ఇది ఒక ర్యాకెట్గా పనిచేసింది అన్నమాట. ఏంటి లిక్కర్ ర్యాకెట్. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మనీ ఇస్తారు, ఇచ్చిన దాన్ని వాడొకడు తీసుకెళ్ళి ఇంకొకడికి ఇస్తాడు. ఏది రెండో అంచెలో ఉన్నాడికి, వాడు హ్యాండ్లర్. ఆ తర్వాత పోస్టు కోఆర్డినేటర్, ఆ తర్వాత పోస్టు పెడ్లర్. ఇట్లా 5వ అంచె 6వ అంచెలో పెద్దరెడ్డి కొడుకు చేరాయి, పెద్దరెడ్డి కొడుకు అక్కడి నుంచి బిగ్ బాస్కి చేరాయి. అంటే 5వ అంచెలో ఉన్నది కసిరెడ్డి రాజు, అతను కర్త కర్మ క్రియ అన్నాడు విజయసాయిరెడ్డి. ఈ స్కామ్లో విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి, అతను శరత్చంద్రారెడ్డికి బంధువు. శరత్చంద్రారెడ్డి తమ్ముడికి తన కూతుర్ని ఇచ్చాడు, పినికే రోహిత్ రెడ్డో ఏదో ఉంది అతని పేరు. అంటే అసలు ఆమెదే డిస్టిలరీ కూడా అన్నారు. ఎవరిది, సాయిరెడ్డి కూతురు అవ్వాన్ డిస్టిలరీస్. వీటన్నిటిపైన కూడా ఇవాళ సరైనటువంటి ఎంక్వైరీ జరిగితే తప్ప మొత్తం ఫిక్సింగ్ ద నెట్స్ అన్నమాట. ఎందుకు మీరు క్యాషే తీసుకున్నారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని ఎందుకని మీరు ప్రొహిబిట్ చేశారు? వీటన్నిటిపైన ఎంక్వైరీ జరిగితే తప్ప నిజాలు బయటికి రావు. ఆ డబ్బు ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది, విదేశాలకు వెళ్ళింది అంటున్నారు. ఆ విదేశాలకు వెళ్ళినటువంటి డబ్బు మరి వెనక్కి రప్పించాలి. ఎవరు దీన్ని తీసుకువెళ్ళారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. లేకపోతే అసలు ఇంకా ఏం జరుగుతుంది దేశంలో? అంటే పవర్ ఉంటే మనీ లాండరింగ్ ఇష్టారాజ్యంగా చేస్తారా? జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళ గనక ఇలాంటి నిందితులు ఇట్లాంటి క్రిమినల్స్కి ఒక లెసన్ కనుక చెప్పకపోతే అటు దర్యాప్తు సంస్థలు కానీ ఇటు న్యాయ వ్యవస్థ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ
డమ్మీలుగా మారుతున్న పరిస్థితి. రేపు భవిష్యత్తులో ఇంకా వీళ్ళు ఈ రకమైన చెలగాటం ఎప్పుడు దాకా అయినా ఆడతారు. ఎందుకంటే ఈ డబ్బు మళ్ళీ రేపు ఎన్నికలకి ఇక్కడికి డంప్ చేస్తారు. ఏది విదేశాల నుంచి మళ్ళీ మనీ లాండరింగ్ ద్వారా అదే డబ్బు ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత రేపు ఎన్నికల్లో ఆ డబ్బునే ఖర్చు పెడతారు. మొన్న చూసాం, ఓటుకి మరి 5,000 4,000 పంచారు. రేపొద్దున ఓటుకి 10,000 పెంచి మళ్ళా వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏ విధంగా ఇక్కడ ప్రజాస్వామ్యం నీకు లిక్కర్ స్వామ్యంగా మారుతుంది, మద్యస్వామ్యంగా మారుతున్న పరిస్థితుల్లో దీనిపైన కేంద్రం చాలా స్టింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ విజయసాయి రెడ్డి సగం స్టోరీ చెప్పాడు, ఇంటర్వెల్ దాకా స్టోరీ చెప్పి వెళ్ళిపోయాడు పాపం. ఏది రాజు కసిరెడ్డి ఈ మొత్తం ఇవన్నీ చేశాడు, కలెక్షన్స్ అన్నంత వరకు చెప్పి వెళ్ళిపోయాడు. సెకండ్ హాఫ్ ఏంటి, బాహుబలి 2 ఏంటి అని చెప్పి చాలామంది ఎదురు చూస్తే బాహుబలి 2ని లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో చెప్పాడు. బాహుబలి 2 ఏంటి, ఈ సునీల్ రెడ్డి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి బయటికి పంపించాడు, విదేశాలకు తరలించాడు, అక్కడికి దుబాయ్కి తరలించాడు. ఇదిగో 22 కంపెనీల్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన డైరెక్టర్ అయిపోయాడు అని బాహుబలి 2 కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పేశారు. ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కలిపి చదువుకుంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర మనకు అర్థమైపోతుంది. రాజ్ కసిరెడ్డి వెనకున్నది ఎవరు, ఈ సునీల్ రెడ్డి వెనకున్నది ఎవరు, మొత్తం క్లియర్ కట్గా పిక్చర్ క్లియర్గా కనపడుతూ ఉన్నది. ఇది గర్గర్కి కహానీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడానికి వీలు లేదు. ఏ ఘర్లో ఇటువంటి కహానీ ఉండదు, ఆయన ఘర్లోనే ఇటువంటి కహానీ ఉంటుంది. స్వయాన ఎంపీ పేరు కూడా వినిపించింది, మిథున్ రెడ్డి గారి పేరు కూడా మనం విన్నాం. అంటే వాళ్ళందరూ పార్ట్ 1లో వచ్చేసారు. పార్ట్ 1లో ఇప్పుడు మిథున్ రెడ్డి లేకపోతే ఈ శరత్చంద్రారెడ్డి పాత్ర ఏంటంటే తయారు చేసి వీళ్ళకి అప్పగేయటం, వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వటం. వాళ్ళు ఎవరికి ఇచ్చారు, అది పార్ట్ 2. ఆ పార్ట్ 2 లావు కృష్ణదేవరాయలు చెప్పాడు. కసిరెడ్డి, రాజు కసిరెడ్డి అనే ఎవరో ఉన్నాడు కదా, అతను ఏం చేశాడు, పార్ట్ 1 కలెక్షన్, పార్ట్ 2 ఏంటి, పార్ట్ 2 లావు కృష్ణదేవరాయలు చెప్పాడు. ఈ పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ఒకేసారి స్క్రీన్ మీద వేసుకొని చూసి ఈ సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఐడి కానీ వీళ్ళందరూ తొందరగా మేలుకొని తొందరగా దీని మీద ఆధారాలు సేకరించి తొందరగా చర్యలు తీసుకోగలిగితే ఈ బట్టలు పొదిస్తా, అది చవడాలు తీస్తా, ఇటువంటి డైలాగులకు కొంచెం కనీసం ఆగనన్న ఆగుతాయి. అంటే కసిరెడ్డి రాజు ముసుగు తీసింది ఎవరు, విజయసాయి రెడ్డి. ఇప్పుడు సునీల్ రెడ్డి ముసుగు తీసింది ఎవరు, కృష్ణదేవరాయలు. అసలు ముసుగు తీయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అది ఇవన్నీ డమ్మీల ముసుగులు. ఏది సరే, డమ్మీల ముసుగులు వాళ్ళు తీశారు. అసలు ముసుగు తీయాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కదా ముసుగు వీరుడు. అది బయటికి రావాలా. అది బయటికి ఎప్పుడు వస్తుంది, వెండి తెరపై క్లైమాక్స్ అయినా